ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు మరి ఈరోజు మనం ఎంత ప్రయత్నించినా కూడా ఉద్యోగం రావట్లేదండి, నాకు ఏ పరిష్కారం చేస్తే నాకు ఉద్యోగం లభిస్తుంది అని చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. వారి కోసం ఈరోజు మనం ఏది చేస్తే మనకు ఉద్యోగం తొందరగా వస్తుంది, మనకి పేరుని బట్టో లేకపోతే గ్రహస్థితి బాగోకో మరి ఉద్యోగం రాకపోవచ్చు. అటువంటి వారికి మనం ఇంకేమీ చూడక్కర్లేదు, ఏది చూసుకోకుండా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి. తెల్లవారుజామున లేచి ప్రాతకాలం 5 గంటలకి శుచిగా స్నానమాచరించి చక్కగా ఉతుకుని వస్త్రాలు ధరించి మీరు 12 లడ్డు ప్రసాదాలు తీసుకుని 12 లడ్డూలు తీసుకొని చక్కగా సింధూరం, అనుమ సింధూరాన్ని కూడా తీసుకొని కొద్ది ఎర్రటి పూలు కూడా తీసుకుని ఇవన్నీ పట్టుకుని వెళ్ళి ఆ యొక్క ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి ఆ పక్కన ఎక్కడో చోట ఆ స్వామివారికి ప్రదక్షిణ చేస్తూ, స్వామి నేను ఈ చదువు చదివాను, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు శీఘ్రంగా ఉద్యోగం కావాలి స్వామి, నాకు ఉద్యోగాన్ని అనుగ్రహించని చెప్పేసి ప్రదక్షిణ చేస్తూ మీరు పట్టుకెళ్ళిన పూలు ఒక్కొక్కటి ఒక ప్రదక్షిణకి అక్కడ పెడుతూ ఉండాలి. ఇలాగ మీరు 12 ప్రదక్షిణలు కానీ లేదా 18 ప్రదక్షిణలు కానీ, శక్తి ఉంటే 21 ప్రదక్షిణలు ఇలాగ ప్రదక్షిణ చేసి ఆ పూలు అక్కడ ఉన్నటువంటి అర్చకులకి ఇచ్చి మీరు పట్టుకెళ్ళిన లడ్డూ ప్రసాదాన్ని కూడా మరి ఆ స్వామివారికి నివేదన చేయమని ఇచ్చి ఇలాగ మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత మీ పేరును అర్చన చేయించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాల్లో మీరు 8 లడ్డూలు తిరిగమ్మని చెప్పేసి తీసుకోవాలి. కణాయి 4 అక్కడ వదిలేసి ఆ 8 లడ్డూ ప్రసాదాలని తెచ్చి బయట ఉన్నటువంటి పేదవారందరికీ కూడా కొద్దిగా పంచిపెట్టాలి. ఇలాగ మీరు ప్రతి మంగళవారం కూడా 13 మంగళవారాలు ఇలాగ మీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి ఈ విధంగా ఆ స్వామివారికి నివేదించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి 10 మందికి పంచిపెట్టి చేస్తూ ఉన్నటువంటి వారు ఇదంతా కూడా మీరు విశ్వాసంతో, నమ్మకంతో ఆ స్వామి నాకు ఈ కార్యాన్ని నెరవేరుస్తాడు, నేను ఎంతో దృఢమైన విశ్వాసంతో నేను ఆచరిస్తున్నాను స్వామి, నాకు ఈ ఉద్యోగాన్ని కల్పించు అని చెప్పేసి మీరు ప్రార్థిస్తూ ఆ స్వామివారి యొక్క ఆ దేవస్థానం దగ్గర ఈ విధంగా చేసినట్లయితే మీకు ఆ ఉద్యోగం అనేది ఖచ్చితంగా 13 వారాలు పూర్తయినప్పటికీ ఈ ఉద్యోగం లభిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆ స్వామివారిని ధ్యానించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ స్వామివారి అనుగ్రహం ద్వారా మీరు చక్కనైనటువంటి మీరు కోరుకున్నటువంటి మరి ఉద్యోగాన్ని పొంది మరి సకలైశ్వర్య భోగభాగ్యాలు సంపాదిస్తారని చెప్తూ మీరు ఎల్లవేళలా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.